మామిడి పండ్ల ఎగుమతులపై 7 నెలలుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఐరోపా సంఘం ఎత్తివేసింది. పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ గత మే నెలలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లు EU ప్రకటించింది. మొక్కల ఆరోగ్యం, ఎగుమతి ప్రమాణాల విషయంలో భారత్ పురోగతి సాధించినందున ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో 50% ఐరోపా దేశాలకే ఎగుమతి అవుతున్న క్రమంలో నిషేధం ఎత్తివేతపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి తిరిగి మామిడి పండ్ల ఎగుమతికి అవకాశం దొరకడంతో మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు. ఐరోపా దేశాలకు మామిడి పండ్ల ఎగుమతిని పునరుద్ధరించే విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనుబంధ క్వారంటైన్ విభాగం అపిడా చేసిన సంయుక్త కృషి ఫలించింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడి పండ్లలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ 2014 మే నెల నుంచి 2015 డిసెంబర్ వరకు విధించిన నిషేధాన్ని సుమారు 7 నెలల తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు ఎత్తివేశాయి. 28 సభ్యదేశాలు కలిగిన EU తీసుకున్న నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మామిడి రైతులు, ఎగుమతిదారులు, పరిశ్రమ వర్గాలకు ఊరట కలిగినట్లయింది. భారత్ నుంచి సగం మామిడి ఎగుమతులు ఐరోపా దేశాలకే వెళుతున్నందువల్ల తాజా ప్రకటన మేలు చేస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో కూడా అందరూ ఫార్మర్స్కి కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. ఇలా గనక అగ్రికల్చర్ ప్రాక్టీస్ బాగలేకపోతే ప్రపంచం యాక్సెప్ట్ చేయదని మన వాళ్ళు కూడా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. దానికి ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. ఈ ప్రాక్టీసెస్ వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ టీం కూడా వచ్చి చూసి వెరిఫై చేసిన తర్వాత ఈ నిషేధం ఎత్తివేయడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా ప్రతి మ్యాంగో ఫార్మర్కి బెనిఫిట్ అవుతుందండి డైరెక్ట్గా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తామో లోకల్ మార్కెట్లో కూడా మనకు ప్రైస్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ లోకల్ మార్కెట్ ప్రైస్ మీద పడింది. మ్యాంగో ఫార్మర్స్ అందరూ సఫర్ అయ్యారు. భారత్లో ఏటా 15 నుంచి 16 లక్షల టన్నుల మామిడికాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70,000 టన్నులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. 2013-14లోనే EU దేశాలకు $9 మిలియన్ విలువ చేసే 4,000 టన్నుల మామిడి పళ్లను మన దేశం ఎగుమతి చేసింది. ఈ ఏడాది తొలి 6 మాసాల్లో $43.9 మిలియన్ విలువ చేసే మామిడి పళ్లను పంపింది. ఈ నేపథ్యంలో నిషేధం ఎత్తివేతతో ఈ ఏడాది మార్చి నుంచి మొదలయ్యే మామిడి మార్కెటింగ్ సీజన్ నుంచి మళ్లీ భారత్ ఎగుమతి చేసుకునే వీలు కలిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన మామిడికాయల ఉత్పత్తి, పురుగుమందుల వినియోగం తదితర అంశాలపై చిన్న, సన్నకారు రైతులకు అవగాహన కలిగించాలని నిపుణులు కోరుతున్నారు. రైతులకు కూడా మేలు జరుగుతుంది. ప్రత్యేకించి ఈ మామిడి రైతులను, చిన్న సన్నకారు రైతులను వారికి క్వాలిటీ పరంగా, ప్రత్యేకించి నాణ్యత విషయంలో, పురుగు మందుల అవశేషాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు నిర్వహించి ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ అంటే ఎగుమతి ప్రమాణాలు ఏ విధంగా ఉండాలన్న ఆ మేరకు రైతాంగానికి శిక్షణలు నిర్వహించి వారిని కనుక ఆర్గనైజ్ చేస్తే ఇది ప్రత్యక్షంగా రైతులకు మేలు జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వానికి కూడా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. కాబట్టి మనకు ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనకు సమృద్ధిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే యూరోపియన్ యూనియన్ తనకు అవసరం ఉన్నప్పుడు నిషేధం విధిస్తుంది, తనకు అవసరం లేనప్పుడు నిషేధం విధిస్తుంది, తనకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం కూడా ఇది కూడా దీన్ని కూడా ఆలోచించాలి. తోటల పెంపకం, అవశేషాల నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి చెందిన అనంతరమే ఐరోపా సంఘం నిషేధం ఎత్తివేస్తున్నట్లు అపిడా అధికారులు వివరిస్తున్నారు. తాజా పరిణామాలతో రైతులు, ఎగుమతిదారులకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఇక నుంచి ఎగుమతులకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేశామని, ఫ్రూట్ ప్యాక్ హౌసులు లేని ఎగుమతిదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళ టీంని, యూరోపియన్ టీంని ఈ మ్యాంగో ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఎక్కడెక్కడైతే ప్యాక్ అవుతుందో ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి సర్వే చేసి మేము ఫర్దర్గా తీసుకుంటున్న ఈ ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము, ఈ ఫ్రూట్ ఫ్లైస్ కానీ, పెస్ట్ కానీ, ఈ రెసిడ్యూస్ ఫ్రూట్స్తో పాటు రాకుండా ఎట్లాంటి మిటిగేషన్ చర్యలు తీసుకుంటున్నామన్న దాని మీద వాళ్ళు సాటిస్ఫై అయ్యి బ్యాన్ లిఫ్ట్ చేయడం జరిగిందండి. సో ఇది డెఫినెట్గా బెనిఫిట్ ఉంది. కానీ ఒక ఇష్యూ ఏంటంటే ఈ ప్యాక్ హౌసెస్ అప్రూవల్ తీసుకోవాలి. దానికి ఒక పద్ధతి ప్రకారము ఆ కన్స్ట్రక్షన్ కానీ, స్టోరేజ్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ జరగాలి. ఆల్రెడీ ప్యాక్ హౌస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. బజార్లో కొని ఎక్కడి నుంచి వస్తా ఉందే ఫ్రూట్ తెలియకుండా ప్యాక్ చేసే వాళ్ళకి మాత్రము యూరోపియన్ యూనియన్ లో ఎగుమతులకు అవకాశం ఉండదు. EU నిషేధం ఎత్తివేత నేపథ్యంలో ఈ ఏడాది ఎగుమతులు పెరగనున్నాయి. అలాగే కూరగాయల దిగుమతుల మీద కొనసాగుతున్న నిషేధాన్ని పునఃసమీక్షించే సూచనలున్నాయి.